వాలంటీర్ల విషయంలో నేనైతే కోర్టుకు పోతా. దే కాంట్. ఏమి స్టాఫ్ని మార్చడం లేదా స్టాఫ్ని? టీచర్ని తీసుకుని అక్కడేస్తారు, అక్కడున్న టీచర్ని ఇక్కడేస్తారు. అదే చేయండి. వాలంటీర్లకు మటుకు ఈ ఎలక్షన్లో వాళ్ళకు తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు తాడిపత్రిలో పనే చెప్పకూడదు, చెప్పేదానికి లేదు. వాళ్ళు అట్లే బిహేవ్ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఐఎమ్ రిక్వెస్ట్ మై కలెక్టర్ అండ్ ఎస్పీ, సీ దట్ దే ఆర్ నాట్ యూటిలైజ్డ్ ఇన్ ద ఎలక్షన్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, డూ ద జస్టిస్. వాళ్ళు లేకపోతే ఏం కాదా? ఇంటింటికి 50 మంది 50 ఇండ్లకు ఒకరిని పెట్టి ధారణ చేస్తున్నారు. మీ అమ్మఒడి రాదు, మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది, నీకు పెన్షన్ రాదు, నీకు బియ్యం రావు. ఇది దారుణం. ఇంకోటి నో పాలిటిషియన్ ఈజ్ వర్కింగ్ ఇన్ వైఎస్ఆర్. వాళ్ళు ఏమని అనుకుంటారు? ఓన్లీ ద వీళ్ళే వాలంటీర్స్ ఆర్ నౌ టుడే దే ఆర్ ద పాలిటిషియన్స్ everywhere. This has to be stopped. They should not be utilized in the election. This has to come. So again I am requesting my collector, sir, వాలంటీర్ని యూజ్ చేయొద్దండి. మీకు ఎంతో స్టాఫ్ ఉంది. అసలు రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్ పద్దుడే కదండి, పద్దుడే. మరి మొన్న ఒక్కొక్క విడతలో ఎన్ని పంచాయతీలు చేశారు? నా కాన్స్టిట్యూన్సీలోని 84 ఉన్నాయి. మరి ఈ పొద్దు మా డిస్ట్రిక్ట్లో 13. ఈజ్ ఇట్ నెసరీ ఫర్ ద వాలంటీర్ టు వర్క్? ఐఎమ్ అపోజింగ్ దిస్. ఐ విల్ గో టు ద కోర్ట్ ఆల్సో. క్వశ్చన్ ఆఫ్ వాలంటీర్ షుడ్ నాట్ వర్క్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఇఫ్ యూ వాంట్ టు గో, యూ చేంజ్ దెమ్. వాళ్ళకి స్లిప్పులు ఇచ్చేది, ఇవన్నీ ఇచ్చేది మటుకు ఒప్పుకోము. వాళ్ళు కనుక వాలంటీర్లు యూజ్ చేసుకొని చెప్పుతే మటుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మేము అందరి మాదిరి ఈజీగా లేరు మా పిల్లోళ్ళు, చెప్పేదానికి వీలు లేదు. వేరే వాళ్ళు పెట్టండి సేమ్. ఇంతకుముందు అంత స్లిప్లు ఇలా, మున్సిపాలిటీలో స్లిప్లు ఇలా, ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో స్లిప్లు ఇలా. ఆపొద్దు వాలంటీర్లు ఉన్నారా? లేరు. ఈ రోజు కూడా వాలంటీర్లు ఉండేదానికి లేదు, వీలు లేదు. తాడిపత్రిలో మటుకు చెప్తున్నా. వేరే వాళ్ళు లేండి. టీచర్లు ఉన్నారు. వై షుడ్ దే డిస్ట్రిబ్యూట్ ద స్లిప్ అండ్ ఆల్? ఎందుకు పోలే వాళ్ళు ఇంటికి పోయేదానికి లేదు. వాళ్ళు 50 మంది, ఒక ఇంటికి 50 మంది. దే ఆర్ క్యాన్వాసింగ్. నో పాలిటిషియన్ ఇస్ వర్కింగ్. ఓన్లీ దిస్ వైఎస్ఆర్ ఇస్ వర్కింగ్ విత్ వాలంటీర్స్. 50 ఇంట్లోకి ఒక వాలంటీర్ ఉంటే ఏమవుతుంది? రోజు పొద్దున్నే బెదిరించేది, రోజు పొద్దున్నే పోయేది. ఇంకా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ రోజు మనకు బాగా అలవాటు అవుతుంది. అది ఒకటి ఉంది. వాలంటీర్ వ్యవస్థ వాడుకొని మేమే వద్దన్నాం, కానీ ఎలక్షన్ వాడుకునేదానికి లేదు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ మై కలెక్టర్, మై ఎస్పీ అండ్ ఈవెన్ టు ద కమిషనర్. పెద్ద ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాను, మున్సిపాలిటీలో మటుకు వాలంటీర్లు వద్దు. మీకు దండిగా స్టాఫ్ ఉంది. డోంట్ ఎంటర్టైన్ దెమ్. ప్రతి ఊర్లో ఇదే జరిగింది. పంచాయతీ ఎలక్షన్ వాలంటీర్ భయభ్రాంతులు చేస్తున్నాడు వాలంటీర్. అసలు నో పాలిటీషియన్, వైఎస్ఆర్ పాలిటీషియన్ ఎవరు పోవటం లేదు. కానీ వారికి ఎందుకు అవసరం ఉంది? 50 ఇండ్లకు ఒక విజయసాయి రెడ్డి చెప్తున్నాడు కదా, 90 మంది మన వాళ్ళే ఉన్నారు, 90 మంది మన వైఎస్ఆర్ వాళ్ళు అంట. అంత బాహాటంగా చెప్తున్నప్పుడు క్లిప్పింగ్ ఇచ్చా మీకు? ఇదేంటి ఇంత అన్యాయము? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్ హు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ ఎలక్షన్, క్వశ్చన్ ఆఫ్ వాలంటీర్, మున్సిపాలిటీలో వాలంటీర్లు పెట్టద్దండి. మీకు స్టాఫ్ లేక కాదు. ఎన్నున్నాయి? ఉండేది 13. ఎంతమంది టీచర్లు లేరా? ఎంతమంది వేరే స్టాఫ్ లేదా? డోంట్ యూటిలైజ్ ద వాలంటీర్స్. వాళ్ళే చెప్తున్నారు వీళ్ళు మన ప్రజా ఏమని వైఎస్ఆర్ మంచి క్లిప్పింగ్ ఉందని చూడండి. ఎక్కడ చూసినా మీరు కూడా మన పంచాయతీలు చూసిన పట్టుకొని కొట్టిన రోజులు ఉన్నాయి వాలంటీర్లు. అదే జరుగుతుంది.
If they want to maintain law and order, they should not utilize the volunteer. భయభ్రాంతులు చేస్తున్నారు ఓటర్ని, తప్పు ఇది. సో ఐ రిక్వెస్ట్ త్రూ మీడియా టు ఆల్ ద ఆఫీసర్స్, డోంట్ యూటిలైజ్ ద వాలంటీర్స్ ఫర్ దిస్ మున్సిపల్ ఎలక్షన్, ఎస్పెషల్లీ ఇన్ తాడిపత్రి. ఆల్రెడీ మాకు చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అసలు ఆయన కొడుకే యునానిమస్ అంట, ఆయన ఒక్కడే అవుతాడే రామస్సా. ఇంకా వేరే సార్ తెలుగుదేశం అని రాసినారు, రేపు బీఫామ్ మేము ఇచ్చేది కూడా లేం బీఫామ్. ఇప్పుడు అసలు బీఫామ్ వరకు గడ్డ విద్రాలకే విత్డ్రా చేసుకుంటాడేమో, అది పరిస్థితి అండి తాడిపత్రి పరిస్థితి. అదిగా ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి చాలామంది మేము మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చినాం విత్ విజువల్స్, విత్ పేపర్ కట్టింగ్స్ అండ్ ఆల్. సో ఐ థింక్ జస్టిస్ విల్ బి డన్ టు మై మున్సిపాలిటీ. ఇంకోటి లాస్ట్ అండ్ ద లీస్ట్ చెప్పేది ఏమంటే, నేను కూడా కౌన్సిలర్గా నిలబడుతున్నా. 5 ఏళ్ళు నాకు పదవి వద్దు. 5 ఏళ్ళు 5 మంది చైర్మన్లు అవుతారు, 5 ఏళ్ళు వైస్ చైర్మన్లు అవుతారు. ఐ విల్ బి సిట్టింగ్ ఇన్ ద దాంట్లో కౌన్సిల్లో ఒక మెంబర్గా ఉండి ఐ విల్ వర్క్. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు పైన ఎక్కలే, డయాస్ మీద లేను నేను, ఎప్పుడు కిందనే ఉన్నా. జస్ట్ ఐ వాంట్ వర్క్. ఇంతకుముందే చేసి చూపించిన, డెఫినెట్గా నేను మళ్ళీ చేసి చూపిస్తాను. పబ్లిక్ ఈజ్ విత్ మీ, పబ్లిక్ ఈజ్ విత్ మీ. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్, 100% వీఆర్ గోయింగ్ టు విన్. మన పంచాయతీ ఎలక్షన్లో కూడా చూపించాను, నేనుగా చూపించాను, మా ప్రజలు చూపించారు. నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి. మొన్న పెద్ద గొడవ అయితే కూడా నేను ఊర్లో లేకపోతే కూడా ధీటుగా మా వాళ్ళు కూడా స్పందించినారు. సో ఐఎమ్ బ్లెస్డ్. అక్కడ పుట్టిన దానికే నేను ధన్యవాదాలు చెప్పుకుంటా. తాడిపత్రిలో నేను పుట్టిన దానికే ధన్యవాదాలు చెప్పుకుంటా. మా లాంటి ప్రజలు, అక్కడ ఉండే ప్రజలు దేవుళ్ళు నాకు, దే ఆర్ గాడ్ టు మీ. నాకు 68 ఏళ్ళు, నాకు ఏ కోరికలు లేవు. ఐ విల్ వర్క్ ఫర్ మై టౌన్ డెఫినెట్లీ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్. మీ ద్వారా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీకి మేము అడిగినట్టు మీరు వాళ్ళకి చూపించగలిగితే మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మరోసారి నామినేషన్ వేసుకున్న దానికే నేను ఇచ్చొచ్చా. అపీల్, దిస్ ఈజ్ ద అపీల్. ఆల్రెడీ సేయింగ్ దట్ యూ గివ్ 1 more ఛాన్స్ టు అస్. ఒక్కసారి వేసుకునే దానికి, ఎందుకంటే 2వ తేదీ వరకు ఉంది. టైం పెట్టండి, 2 రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టండి. లెట్ దెమ్ యాక్సెప్ట్ అవర్ నామినేషన్స్. ఓవర్ గివ్స్, వాళ్ళు ఇచ్చినా చేయండి, మేము ఇచ్చినా చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. విజువల్స్ ఉన్నాయి, దాంట్లో చెప్పింది ఏమంటే విజువల్స్ ప్రూఫ్స్ పెడితే డెఫినెట్లీ విల్ గివ్ ఛాన్స్ అన్నారు. హోప్, డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ దట్ కమిషనర్ విల్ గివ్ ఛాన్స్ టు అస్. కలెక్టర్ విల్ recommend the case to the commissioner. Hope I'll get it, and as well as I'll go to the court also on volunteers. అది నాకు తెలియదు, ఎందుకంటే నా పరిస్థితి ఎట్లుంటే ఇంకా మళ్ళీ దాని గురించి చెప్పాలా. నా పరిస్థితి, నేనే నామినేషన్ పరిస్థితుల్లో ఇంకేమైనా ఉన్నారా ఎవరన్నా? అసలు ఇప్పుడు చెప్పుకునేదానికి కూడా లేరేమనిపిస్తుంది. భయభ్రాంతులు చేసినారు. మేము పుట్టిందే భయంలో పోయింది. అది తాడిపత్రులు పుట్టినప్పుడే భయంతో పుట్టినాం, కానీ రోజు రోజుకి వచ్చేది భయం అనేది మాకు తెలియదు. భయం అనేది తెలియదు మాకు. అందుకే ఎక్కడో ఉండి నామినేషన్ వేసా త్రూ మై కమిషనర్, మై లాయర్. నేను వదల్లా. అదే వేరే వాళ్ళంటే ఎందుకు తిప్పని ఊరుకుని ఉండిద్దరు. సో ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద అదర్స్. ఐఎమ్ బాదర్డ్ అబౌట్ బై తాడిపత్రి. నా తాడిపత్రి బాగుండాలనే కోరికతోనే నేను నామినేషన్ వేసిన. నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటాను. ఒక్కసారి కమిషనర్ గారికి కోరేది ఒకటే, ఏముంది, తప్పేముంది, ఛాన్స్ ఇవ్వండి. మేము అన్నీ చూపిస్తున్నాం, విజువలైజ్ అన్నీ చూపిస్తున్నాం కాబట్టి ఒక్కసారి చెయ్యండి ఛాన్స్. అందరూ ఏం నామినేషన్ వేసుకుంటుంది, తప్పేం లేదు. ఇప్పుడు వేరే సాట జరిగిందో లేదు నాకు తెలియదు, నా దాంట్లో అన్నీ జరిగినాయి. నా చైర్మన్, ఎక్స్ చైర్మన్నే చించిపడేసి చూడండి, బాండ్ రమణ
ఎక్స్ చైర్మన్ వాందే చించి వాడిపోయినాడు ఫస్ట్లో వేసేదానికి చించి బారేసి తోసినారు బయటికి. అట్లా ఇన్ని 1-2 కాదు, కట్టాలతో చించాడు పడేసినారు. మీకు అందరికీ మళ్ళీ ఒకసారి పాస్ ఆన్ చేస్తాను, విజువలైజ్ చూడండి. మీరందరూ వచ్చిన దానికి మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు. ఫైల్ ఓపెన్ చేయరా, చించలేదు పెట్టు. కెమెరా సర్వేలెన్స్ లో ఉన్నారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించండి. చెప్పడు ఇది రమణాన్ని బాగా బాండ్ మీద కనిపిస్తుంది. ఎక్స్ చైర్మన్ ఆఫ్ తాడిపత్రి మున్సిపాలిటీ వాడు పోయేసారి చించుందని ఎవరు బయట లోపల పోయి కూడా సాహసించలే. అంతా వాళ్ళే, లోపలంతా వాళ్ళే. ఎమ్మెల్యే కొడుకు కూడా ఆడే కూర్చున్నాడు, ఆ గీతలం చేసుకుని కూర్చున్నాడు పెద్ద ఏమైనా ఎమ్మెల్యే కొడుకు నామినేషన్ వేస్తాడా? ఏ లేదు ఆయన ఎక్కడ నామినేషన్ వేయలేదు. దాంట్లో ఉండే వాళ్ళందరూ చాలా మంది నామినేషన్ వేయలే. చూడండి ఎలా కొట్టాడు పోలీసులు పోయినా అవసరా పోలీసులు పెట్టాలి. నువ్వు నామినేషన్ లేకపోతే నువ్వు కానీ ఇది చేస్తుంటే పోవాలా. ఎవరు వీళ్ళందరూ ఎమ్మెల్యే కొడుకు ఏమనుందని డివైఎస్ గారు కొట్లాడుతున్నారు. ఆయన కూడా కేర్ చేయాలి. చూడండి ఆయన జగదీశ్వర్ రెడ్డి చూడండి, సస్పెండ్ అయిన ఎస్ఐ సస్పెండ్ అయిన సిఐ గారు ఎందుకు సస్పెండ్ అయినాడు? సరే విజయ్గా ఇద్దరు తేజ్మూర్తి గారు సస్పెండ్ కూడా అయినారు. ఈ దీంట్లో కంప్లైంట్ చేస్తే తేజ్మూర్తి అంతేనే ఒక సిఐని కూడా సస్పెండ్ చేసినారు. ఎలక్షన్ పరంగా ఎవరు చేసినారు? కమిషనర్ గారు చేసినారు. కలెక్టర్ చిత్తూరు ఇంకా ఇద్దరిని ఈయనను తాడిపత్రులు. ఎందుకంటే ఎలక్షన్ సాఫీగా జరగలేదు, అదర్ పార్టీకి సపోర్ట్ చేసినారు అనే ఉద్దేశంతో అయింది. కాబట్టి సో ఐ రిక్వెస్ట్ కమిషనర్, మై కలెక్టర్ టు గివ్ ఆపర్చునిటీ. ఒక్కసారి ఆపర్చునిటీ ఏమీ కాదు, అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.